గొప్ప త్యాగం. విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళుని భుజం మీద వేసుకుని నడక ప్రారంభించడంతో బేతాళుడు కథ మొదలుపెట్టాడు. జిముతుడనే రాజు జిముతవాహనుడనే తన కుమారునితో కలిసి నివసిస్తుండేవాడు. తన ప్రజలకు మంచి చేయాలన్న కోరిక ఉండేది జిముతవాహనుడికి. వాళ్ల రాజభవంతిలో అన్ని కోరికలను తీర్చే కల్పవృక్షం అనే ఒక చెట్టు ఉండేది. ఈ చెట్టు కొమ్మలు దేశమంతటా వ్యాపించి ఉన్నాయి. అందుకనే ప్రజలు ఎలాంటి కష్టమూ లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. పక్క దేశం వాళ్ళు తమపై దండెత్తడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్న వార్త రాజుగారికి తెలిసింది. తండ్రి, మనం ఈ రాజభోగాలు జీవితాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళి యోగిలా జీవిస్తూ ప్రజలకు సేవ చేద్దాం. అలాగే కుమారా, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. రాజపరివారం తమ జీవితాన్ని అడవిలో ప్రశాంతంగా గడుపుతున్నారు. ఒకరోజు, ఆహా, ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఇలా చూడు. నీ పేరేమిటి? నా పేరు మాయావతి. ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని ఆరంభించారు. ఒకరోజు జిముతవాహనుడు తన భార్యతో వెళుతుండగా, ఇదేమిటి, ఇక్కడ ఇన్ని ఎముకలున్నాయి? ఇవన్నీ పాముల ఎముకలు. గరుడపక్షి పాములను తిని ఎముకల్ని పారేస్తుంది. ఇంకొక రోజు జిముతవాహనుడు అదే మార్గాన వెళుతుండగా ఒక నాగమ్మ తన కుమారుడితో కలిసి వెళ్లడం చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు గరుడ పక్షి వస్తుంది, వీడే దాని ఆహారం. నీవు చింతించకు, అతనికి బదులుగా నేను వెళతాను. గరుడ పక్షి వచ్చి జిముతవాహనుడిని తీసుకువెళ్ళింది. ఎగురుతున్నప్పుడు అతని ఉంగరం జారి అతని ఇంటి వద్ద పడింది. ఇది నా భర్త ఉంగరం. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో, గరుడపక్షి నా భర్తను తీసుకువెళ్తోంది. నేనాన్ని రక్షించాలి. ఆమె దాని వెనకే పరిగెత్తసాగింది. అయితే అది వేగంగా ఎగరడం వలన మాయావతి వెంట వెళ్ళలేకపోయింది. పర్వతం పైన గరుడపక్షి అతన్ని తినబోతుండగా, ఈ లోకంలో సుఖశాంతులు శాశ్వతంగా నిలిచి ఉండాలి. ఇది విన్న గరుడపక్షికి ఇతను నాగజాతి వాడేనా అన్న సందేహం కలిగింది. అదే క్షణంలో, ఆగు, నా బదులుగా ఇంకెవరో మరణించడం నాకిష్టం లేదు. అతన్ని వదిలి నన్ను తిను. అయితే గరుడపక్షి చేసిన గాయాల వలన జిముతవాహనుడు మరణించాడు. ఇంతలో మాయావతి కూడా అక్కడికి చేరుకుంది. అయ్యో, నా భర్త మరణించాడు. అమ్మా పార్వతీదేవి, నా భర్తకి ప్రాణభిక్ష పెట్టు. పార్వతీదేవి ఆశీర్వాదం వలన జిముతవాహనుడు సజీవుడయ్యాడు. అతని త్యాగానికి గరుడపక్షి మనసు కరిగిపోయింది. ఏదైనా వరం కోరుకో. దయచేసి నాగజాతి వారిని తినడం మానే. ఇంతవరకు నువ్వు చంపిన వారందరికీ ప్రాణదానం చెయ్యి. అలాగే నీ కోరిక ఫలిస్తుంది. ఎవరి త్యాగం గొప్పదంటావు విక్రమా? ఇంకెవరిదని చెప్పను, నాగతల్లి కుమారుని త్యాగమే. కారణం, మనుషులకు త్యాగాలు చేయడం అలవాటే. అయితే నాగజాతిలో పుట్టినవాడు మరణం అంటే భయం ఉన్నా జిముతవాహనుణ్ణి రక్షించాలనుకున్నాడు. సరైన సమాధానం. మళ్ళీ కలుద్దాం. బేతాళుడు ఎగిరిపోగా విక్రమాదిత్యుడు అనుసరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.